నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి హరిహర విలమ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. దాని సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొని చిన్న క్వశ్చన్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసాను. సో స్టార్టింగ్ లోనే ట్రైలర్లో చూపించేస్తారు హిందువులు అయినందుకు జియా ట్యాక్స్ కట్టాలనేసి డైలాగ్ ఉంటుంది, సూపర్గా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఎంట్రీ ఉంటుంది, జర్నీ ఫర్ ధర్మ బిగిన్స్ అనేసి అయితే షార్ట్స్ మాత్రం సూపర్గా తీసిరు, యాక్షన్ షార్ట్స్. ఇక్కడ లీడ్ యాక్టర్స్ చూసుకుంటే మాత్రమే మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బాబీ దేవల్ గారు ఉన్నారు, నిధి అగర్వాల్ కూడా ఉన్నారు బై. సో వీళ్ళ యాక్టింగ్ బాగుంది. అండ్ బాబీ దేవల్ గారిది బై ఈ విలన్ రోల్ బై చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకో డైలాగ్ ఉంటుంది, ప్రపంచంలో ఉన్నది ఒకటే కోహినూర్ డైమండ్ అనేసి ఇక్కడ చూపించేస్తారు అనమాట. అన్స్టాపబుల్ ఫోర్స్ ఆఫ్ ఫెయిత్ అనేసి అయితే ఉంటుంది, ఉరికొస్తుంటారు. అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది చేతికి టాటూ ఉంటుంది, లైక్ త్రిశూలము డమరకం ఉన్నట్టు. అండ్ ఎంట్రీ చూపించేస్తారు అన్నమాట ఫైట్ సీన్స్ పాటు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నెక్స్ట్ బై పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎట్లా వచ్చిందంటే, ఒక సైడ్ గుర్రం వస్తుంటుంది, ఒక సైడ్ నుంచి ఇంకొక యాంగిల్ నుంచి పవన్ కళ్యాణ్ ఇట్లా ఊరుకుంటూ వస్తాడు సమానంగా. అంటే గుర్రం మీదకి ఎక్కుతున్న సీన్ ఏదైతే ఉందన్నమాట. సో ఆ సీన్కి ఎంట్రీ అయితే బాగా చూపించారు. నెక్స్ట్ ఇంకో షాట్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ సముద్రంకి చివరం లైక్ పోర్ట్ ఏరియా లాగా అనుకోవచ్చు. లైక్ చాలా పడవలు ఉన్నాయి, దాంతోపాటు ఇక్కడ సముద్రము అండ్ గద్ద పోతుంటుంది, ఆ యాంగిల్ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఇంకో డైలాగ్ వేస్తారు అక్కడ. దాని తర్వాత బాగుంది, సింహంతో ఇట్లా చూపిస్తారు. నిజంగా ఫీలింగ్ చాలా ఫీల్ గుడ్ మూవీ లాగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ ఫైటింగ్ స్టైల్ చూపించారు. హీరోయిన్ది లిమిటెడే పెట్టారు, కానీ మెయిన్ ఎక్కువ ఫోకస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది ఫైట్ సీన్స్, బాబీ దేవల్ గారిది ఫైట్ సీన్స్, డైలాగ్స్ మీదే ఎక్కువ ఫోకస్ అయితే వేసింది అనుకోవచ్చు ట్రైలర్లో. సో అది మనకి ఎట్లయినా మెయినే. అండ్ ఇక్కడ మన చాలామంది యాక్టర్స్ ఉన్నారు బై, లైక్ ఆదిత్య మీనన్, సత్యరాజ్ గారు అండ్ సుబ్బరాజు గారు అండ్ చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు బై. ఇక్కడ ట్రైలర్లో చూసుకుంటే మాత్రము ఇక్కడ సపోర్ట్ చేస్తున్నట్టు, శివలింగం దగ్గర ఒక పూజ చేస్తున్నట్టు సుభాష్, వీళ్ళందరికీ బాగానే అనిపించింది. ఇక్కడ కొన్ని షార్ట్స్ వీక్ అనిపించినాయి. ఎక్కడ అంటే రాత్రిపూట జరిగే వేపెక్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం అది గ్రీన్ స్క్రీన్ లాగా అయితే కనిపిస్తుంది. పొద్దుంది మంచిగా ఉంది, కానీ రాత్రి వచ్చేసరికి అయితే కొంచెం వీక్ అనిపించింది. అక్కడ మార్నింగ్ అయితే పోయి ఇట్లా ఇట్లా గన్ పెట్టుకోవడం, ఫైట్ చేసేది కానీ అది సీన్స్ కానీ చాలా బాగున్నాయి. ఓవరాల్ చూసుకుంటే మాత్రం బై పవన్ కళ్యాణ్ గారికి ద బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట ఈ మూవీ నుంచి. హిస్టరీ వాజ్ రిటర్న్ బై బ్లడ్ అండ్ ట్యాగ్ లైన్ వస్తుంది. దాంతో వన్ సెకండ్ సేమ్ అదే స్టార్టింగ్లో పడవలు చూస్తాం కదా, సో ఇప్పుడు సముద్రంలో కూడా అవే పడవలు అయితే చూపిస్తారు అన్నమాట. దాంతో చార్మినార్ సీన్ ఒకటి ఉంది. అండ్ ఆల్సో ఫైట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. సిమిలర్ చెప్పాలంటే ఫైట్ సీన్స్ అండ్ వార్ సంబంధించిన ఇది కిల్లల ఫైట్ చేస్తున్నట్టు, కోటకు అటాక్ చేస్తున్నట్టు ఆ సీన్స్ కూడా ఉన్నాయి. అండ్ బాబీ దేవల్ గారి విలన్ రోల్ సూపర్గా నిలిచిపోయింది. సూపర్ అంటే సూపర్ పర్ఫెక్ట్ విలన్ రోల్ అయితే చేసిరు అనుకోవచ్చు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిది ఫైటింగ్ స్టైల్ కానీ ఇక్కడ బల్లెం ఇట్లా తిప్పడం అదొకటి అనుకుంటే, ఇక్కడ జనాలు వస్తుంటే ఇట్లా తిప్పుతారు కదా, మనకి బాలకృష్ణ గారిది ఉంది కదా, ఇట్లా త్రిశూలను తిప్పుకుంటూ పోతే వచ్చిన వాళ్ళ కట్ అయిపోతారు, అదొక సీనే. ఇంకొకటి అనుకుంటే పవన్ కళ్యాణ్ మీదకి ఇట్లా బల్లాలు ఇసురుతారు, బలాలు ఇస్తూ ఇట్లా తిప్పేసి అన్ని బలాలని ఇక్కడ పక్కగానే ఇస్తాడు అనమాట. హందు కూడా ఇంకొకటి అన్ని రిటర్న్ పంపించేస్తాడు, ఒకటి లాస్ట్లో ఒకటి రెండు ఉంటుంది, ఒకటి రిటర్న్ పంపిస్తాడు. అది హైలైట్ అనమాట అవి. సో ఆ సీన్ అయితే చూడదగ్గ సీనే. అండ్ లాస్ట్ ఎండింగ్లో చూసుకుంటే 2 minutes ఐ థింక్ 28 seconds, అది 2 minutes 20 or 34th second నుంచి పవన్ కళ్యాణ్ ఇట్లా గుర్రం మీద వస్తుంటారు భయ్. ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ కూడా. నాకు తెలిసి అది ఎండింగ్ సీన్, లైక్ ఎండింగ్లో లాస్ట్లో ఫైట్ సీన్ ఉంటుంది కదా, ఆ ఫైట్ సీన్ కాడ ఉన్నట్టుంది. అండ్ దాని తర్వాత ఇంకో సీన్ వస్తుంది, ఇక్కడ అందరూ క్యాంపింగ్ చేసుకుంటారు, లైక్ ఒక దగ్గర రాత్రి రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటారు. అక్కడ ఇది గుంతన కన్నా లేకపోతే అడవి కుక్కనా లేకపోతే ఏదో తెలియదు, నాకైతే తెలియదు భయ్, మీకేమైనా తెలిసింటే కూడా. దాని ముంగ ఇట్లా అది నిప్పు కట్టె పట్టుకొని ఇట్లా నిల్చుంటాడు. ఆ సీన్ కూడా సూపర్గా ఉందన్నమాట. అది బాగా అనిపించింది ఆ సీన్ అయినా సరే కూడా, విజువల్గా బాగుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ చేది రక్తం పెట్టి చూపిస్తాడు అన్నమాట, దేనికో తెలియదు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూపిస్తే ఇట్లా చేయి కట్టేపుంటుంది, అది చూపిస్తాడు, అదొకటి ఓకే. అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నపై July 24th ఇదే నెల రిలీజ్ అవుతుంది అన్నమాట పోయి థియేటర్స్లో. వాచ్ జనరేట్స్ అయితే మీ అందరికి ఒక రిక్వెస్ట్ అన్నమాట పోయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీరు ఏమనుకుంటారు, రివ్యూ ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంటంటే అయితే కింద కామెంట్ చేయండి. నేనైతే పోయి మీకు అన్నీ తెలిసింది, ట్రైలర్ కూడా చెప్పినాను. నా రివ్యూ అయితే కొంచెం లేట్ వస్తుంది, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ కలిపి పబ్లిక్ టాక్ తీసుకురావాలి కాబట్టి టైం పడుతుంది.
కావాలంటే ఇట్లా నేను ఎందుకు చేసినా ఒక 10-15 మినిట్స్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. లైవ్ చూడండి ఒకసారి. వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.